ఈనాడు ఈటీవీ కలిసి బలభద్రపురంకి వెళ్ళటం, తూర్పుగోదావరి జిల్లాలో బిక్కవోలు మండలంలో అక్కడ ఏదైతే క్యాన్సర్ కేసులు విపరీతంగా ఉన్నాయి, దాదాపుగా 30 పైగా కేసులు ఉన్నాయి అని లెక్క తేల్చినటువంటి నేపథ్యంలో, అంటే ఇదివరకు ఉద్దానం తరహాలో ఇక్కడ పరిస్థితి తలెత్తుతుంది అన్నటువంటి సందర్భంలో మంత్రి వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కీలకమైనటువంటి లెక్క చెప్పుకొచ్చారు. బలభద్రపురంలో క్యాన్సర్ కేసులు 35 నుంచి 38 వరకు ఉంటాయి. గడిచిన 3 ఏళ్లలో క్యాన్సర్తో ఆ గ్రామంలో 19 మంది ప్రాణాలు విడిచారు. 2022లో జరిగిన అధ్యయనం ప్రకారం జాతీయ స్థాయిలో 14.13 లక్షల క్యాన్సర్ కేసులు కొత్తగా నమోదైనాయి. అంటే ప్రతి లక్ష జనాభాకి 367 చొప్పున ఉంటాయి. రాష్ట్రంలో ఇది కాస్త తక్కువగా ఉంది. దీని ప్రకారం బలభద్రపురంలో ఉన్న 10,000 జనాభాకు 32 కేసులు రావాలి. ఇంచుమించు ఇటువంటి పరిస్థితులే ఉన్నాయి. కాబట్టి అసాధారణ పరిస్థితులు ఏమీ కాదు. రాష్ట్ర స్థాయి మరణాల నమోదు పరిశీలించిన బలభద్రపురంలో పెరుగుదల ఏం లేదు అంటూ తేల్చి చెప్పారు. బలభద్రపురం సమీపంలోని పరిశ్రమలు కాలుష్యపరంగా సమస్యలు ఉంటే ఒకే రకమైన క్యాన్సర్ కేసులు నమోదు అవ్వాలి, లంగు, స్కిన్ ఇతర. కానీ అక్కడ అటువంటి పరిస్థితులు కూడా లేవు. గ్రామంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మట్టి, నీరు, గాలి నమూనాలు సేకరించారు. వాటి ఫలితాలు చూశాక మిగతాది మాట్లాడదామని చెప్పుకొచ్చారు.